మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు చక్రాల ఉష, తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. గత కొంతకాలంగా నేను చాలా అవస్థలు పడుతూనే ఉన్నాను. ఒక తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఈ జిల్లా వ్యాప్తంగా మహిళల సమస్యలు నేను తీర్చమని నారా లోకేష్ గారే నన్ను నియమించి అందరి సమస్యలు తీర్చే దిశగా, పరిష్కరించే దిశగా కూడా నాకు పదవి కట్టబెట్టడం జరిగింది. కానీ నా పదవికి నేను న్యాయం చేయలేకపోతున్నానని చెప్పుకోవడం కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు అనే ఒక నియంత దగ్గర పని చేయడం నాకు చాలా కాలంగా ఇష్టం లేదు. ఏ రోజైతే నాకు పదవి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా నేను పార్టీకి కమిట్మెంట్ గానే పనిచేస్తూ వస్తా ఉన్నాను. నన్ను అన్ని రకాలుగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఎన్నో రకాలుగా అవమానాలు, అవహేళనలు, అదే విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా కూడా నన్ను బాధ పెట్టడం జరిగింది. అయినా కూడా మన ఇంటి గుట్టు చెప్పుకుంటే మనకే చేటు అనే ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా కడుపులో దాచుకున్నాను. కానీ కేవలం నేను పార్టీకి కమిట్మెంట్ గా పనిచేస్తున్నాను అనే ఉద్దేశంతో మాత్రమే సుధీర్ రెడ్డి గారికి నా మీద కక్ష పెరుగుతా వస్తా ఉంది. నేను మరొక విషయం గర్వంగా కూడా చెప్పగలను. ఎందుకంటే నేను 2014లో ఒక కౌన్సిలర్ గా పోటీ చేసి ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో అక్కడ నుంచి మొదలు పెట్టాను. ఆ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలుగా కూడా చేయడం జరిగింది. తర్వాత నేను పని చేసే పని విధానాన్ని బట్టే నాకు నారా లోకేష్ గారి స్వయంగా ఇచ్చారు అని చెప్పుకోవడం గర్వపడుతూ ఈ రోజు మా నారా లోకేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, మా అచ్చెన్నాయుడు గారికి శిరస్సు వంచి క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు నన్ను పని చేయనివ్వడం లేదు. ఎందుకంటే కేవలం నేను కూడా ఎందుకు పరుగులు తీస్తున్నానో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నారా లోకేష్ గారు అంతటి వారే నాకు ఈ పదవి ఇచ్చారు. నేను అన్ని విధాల ఈ పని చేసి ఈ అధ్యక్షురాలు పదవికి ఉష అర్హురాలు అని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ముందుకు పోవాలని ఆశపడ్డానే తప్ప నా మనసులో వేరే దురుద్దేశం ఏదీ లేదు. కానీ నా మీద నిందలు చాలా రకాలుగా సుధీర్ రెడ్డి గారు వేయడం జరిగింది. అన్ని కూడా భరించాను. ఎన్నోసార్లు మధ్యస్థాలు అవి ఇవి జరిగినప్పటికీ కూడా మన ఇంట్లో విషయాలు మనమే మింగేయాలి అనే ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా భరిస్తూ వచ్చాను. రాను రాను వాళ్ళ యొక్క వేధింపులు ఎక్కువైనాయి. అదేవిధంగా నన్ను పని చేయనీయకుండా కూడా వేధిస్తున్నారు. ముఖ్యంగా మహిళా కమిటీ అంటూ ఇచ్చారు. ఏ ఒక్క మహిళని కూడా నాతో పని చేయకుండా, నేను ఒకటే చెప్తున్నా, నేను పార్టీకి పనిచేస్తున్నానే తప్ప నా ఇంటికో, నా ఇంటి అవసరాలకో ఏ ఒక్క క్షణం కూడా నేను ఎవరిని ఉపయోగించలా. కానీ నన్ను అడుగడుగునా కూడా పని చేయనీయకుండా, ఎందుకంటే నాకు మంచి పేరు చేస్తే ఎక్కడ నారా లోకేష్ గారు నన్ను ఇంకా గౌరవిస్తారో అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ముందుకు రానివ్వడం లేదు. అయినప్పటికీ భరించి ఇక్కడ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వకపోయినా కూడా ఈ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నాను. అదేవిధంగా అక్కడ అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ నాకు పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఇంట గెలిచిన తర్వాత రచ్చగెలవాలంటారు. నా నియోజకవర్గంలో నాకే విలువ లేకుండా నన్ను అడుగడుగున అవమానపరచడం, ముఖ్యంగా ఈ రోజు బాలయ్య బాబు గారు కూడా వస్తున్నారు. ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. సుధీర్ రెడ్డి గారు టికెట్ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని, ఇటు జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు, వాళ్ళనందరినీ కూడా కలుపుకొని అందరూ ఏకతాటి మీద నడిచి పార్టీని గెలిపించండి అని బాబు గారు చెప్పినప్పటికీ కూడా మరి సుధీర్ రెడ్డి గారు పెడచెవని పట్టి మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తా ఉంటే మేము ఎంతకాలం అని శిరస్సు ఉంచుకొని బానిసలాగా పనిచేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి మనం నచ్చిన వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే మనల్ని ఎవరైతే మెచ్చుతారో వాళ్ళ దగ్గర నా పనితనం ఏందో చేసి కూడా చూపిస్తాను అని కూడా నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. ఎక్కడికక్కడ నన్ను కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వలనే నేను కేవలం నాకు ఇష్టమైన పార్టీ, ఇష్టమైన నారా లోకేష్ గారు, ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు, ఇష్టమైన అచ్చెన్నాయుడు గారు, నా తెలుగుదేశం పార్టీని వదిలి కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వల్లే నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా. మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే మహిళని గౌరవించండి అంటుంది. మరి ఇదే మహిళ కాదా నేను? నన్ను ఎందుకు అడుగడుగునా కూడా
చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నా. అలాంటి మాటలు మీరు నన్ను అన్నారు, అయినా కూడా భరించా. ఒకసారి 2 సార్లు కాదు, చాలా సార్లు మీరు మాట్లాడినారు, అయినా తట్టుకున్నా. ఎందుకంటే ఒకే కుటుంబం కదా, మా అన్న అంటే తట్టుకోవాలి కదా, మా అమ్మ అంటే తట్టుకోవాలి కదా అని అనుకున్నా. కానీ మీరు నన్ను ఒక బానిసలాగా చూస్తున్నారు, ఎక్కడికక్కడ నన్ను పనికిరాని దానిలాగా చూస్తున్నారు. ఒక్క ఓటే కదా ఏం చేయగలుగుతుంది అనుకుంటున్నారు. చక్రాల ఉష అంటే ఒక్క ఓట 100 ఓట్ల 1000 ఓట్ల 10,000 ఓట్ల చేసైతే ఖచ్చితంగా నిరూపిస్తాను. ఎందుకంటే బాబు గారికి మళ్ళా నేను క్షమాపణ చెప్తున్నాను, మా నారా లోకేష్ గారికి కూడా మళ్ళా క్షమాపణ చెప్తున్నా. సార్, నేను ఇప్పటి వరకు నేను నమ్మే శ్రీకాళహస్తీశ్వరుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, పార్టీకి ఎక్కడా కూడా ద్రోహం చేయలా, పార్టీని ఎక్కడా కూడా కించపరచలా, పార్టీకి కమిట్మెంట్ గా ఇక్కడ సుధీర్ రెడ్డి గారు నాకు సహకరించకపోయినా కూడా పార్టీ కోసమే పనిచేశా. కానీ నన్ను పార్టీకే వాళ్ళు పని చేయనివ్వడం లేదు. అయినా కూడా భరించి నేను అన్ని నియోజకవర్గాలు తిరుగుతుంటే అక్కడ కూడా నన్ను చేయనీయకుండా నన్ను ఎన్నో రకాలుగా అవస్థలు పెడుతున్నారు, మానసికంగా హింసించారు. ఆఖరికి నా బిడ్డ ముందర నన్ను చెప్పరాని మాటలు కూడా చెప్పడం జరిగింది మా సుధీర్ రెడ్డి గారు. అదే విధంగా మా ఆయన ఒక భర్తగా కన్నా ఒక ఫ్రెండ్ గా ఒక నాకు ఒక బాడీ గార్డ్ కూడా నేను చెప్పొచ్చు. నేను బాధతో చెప్తున్నాను, లేకపోతే మా ఆయనకి నేను కాళ్ళకి నమస్కారం చేసి చెప్తున్నాను, నాకు తెలియట్లా. నాకు అన్ని విధాల సహకరించి ఎక్కడ కూడా ఈ పురుష ప్రపంచంలో ఆడవాళ్ళని ముందు పెట్టరు. కానీ మా ఆయన మహేష్ అనే వ్యక్తి నన్ను ముందు పెట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తుంది, మనందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది అనే ఉద్దేశంతో నన్ను ముందుకు ప్రోత్సహిస్తా ఉంటే ఆఖరికి ఆయన్ని కూడా పిలిచి నానా మాటలని, నువ్వెంత, నీ బతుకెంత, నీ సంపాదన ఎంత, నువ్వు అసమానం చెప్పలేను అలాంటి మాటలంతా కూడా మాట్లాడి గెలిచేది నేనే, గెలిచిన తర్వాత నీ బతుకు తేల్చేది కూడా నేనే అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ మాట అవతల పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే సమాధానం నేను చాలా గట్టిగా చెప్పుకుంటా. కానీ స్వపక్షంలో మన పార్టీకి నేనే పనిచేస్తుంటే మీరే నన్ను మాట్లాడితే నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లా. కానీ చాలా వరకు కూడా అధిష్టానానికి నేను తెలియజేశాను, కానీ అందరూ సర్దుకోబోమంటున్నారు. నేను అప్పటికీ కూడా సర్దుకొని పోతూనే ఉన్నా. ఇంకా ఎలక్షన్లు ఉండేది 15 రోజులు, ఇంకా కూడా నా అవసరం వాళ్ళకి రాలా. బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, బొజ్జల బృందమ్మ గారికి అదేమంటే అందరికీ కూడా నా గురించి ఏదో చాలా రకాలుగా చాలా విషయాలు పంచిపెట్టారు, కానీ అవన్నీ కూడా అవాస్తవాలు. నేను ఇప్పుడు మళ్ళీ కూడా మా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా అచ్చెన్నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసి మళ్ళీ కూడా క్షమాపణ కోరుతున్నా. నేను మీరు ఇచ్చిన పదవికి న్యాయం చేయలేకపోతున్నా, ఇక్కడ నన్ను చేయనీయడం లేదు. కాబట్టే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను లోకేష్ గారు మరొకసారి కూడా క్షమించాలని మాత్రం కోరుకుంటున్నాను.